ప్రియ సహోదరి సహోదరుడా, గత వారంలో మనం అద్భుతమైన ఒక సందేశాన్ని మనం చూసాం. వంగిపోయిన జీవితాన్ని యేసు చూశాడని. ఈ రోజును కూడా ఇంకో విశేషమైన కార్యాన్ని మనం చూడబోతున్నాం. మన జీవితంలో వంగిపోయిన స్థితిని చూసిన అదే యేసు మరి యొక్క స్థితిని కూడా దేవుడు చూశాడు. ఆ స్థితిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా వ్యాధి రోగం ప్రతి ఒక్క కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యాధి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని వేదన పరుస్తూనే ఉంది. ప్రియ సహోదరుడా, ప్రపంచంలో చాలా యొక్క వ్యాధులు ఈరోజు కొత్తగా పుట్టుతూ ఉన్నాయి. పలు రకములైన మందులు, పలు రకమైన వైద్యాలు వచ్చినా చాలా విధమైన రోగములకు, వ్యాధులకు ఇప్పటికీ వైద్యమే లేదు. చాలా మంది వ్యాధులతో చనిపోతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, అటువంటి ఏదో ఒక భయంకరమైన వ్యాధితో నీవు ఈరోజు ఇది చూస్తూ ఉన్నావేమో. నా యేసు ఈరోజు నిన్ను చూసి నీ స్థితిని ఈరోజు మార్చి అద్భుత రీతిగా నిన్ను స్వస్థపరిచి నీకు బాగు చేసి నీకు ఒక విడుదలను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథమందు ఒక రాజును గురించి వ్రాయబడి ఉంది. ఆ రాజు పేరు హిజ్కియా. ఒక దేశానికే ఒక పెద్ద రాజు. అతను ఒక పేదవాడు కాదు, కానీ ఒక పెద్ద రాజు అని చెప్పి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశానికి ఒక పెద్ద రాజైన హిజ్కియా అనే ఇతనికి ఒక భయంకరమైన వ్యాధి కలిగింది. ఒక రాజుకు వ్యాధి కలిగితే అతడు మౌనంగా ఉంటాడా? తన రాజ్యంలో ఎక్కడ లేని వైద్యులను చూసి ఉంటాడు. ఎన్నో వైద్యాలు చూశాడు, ఎన్నో వైద్యాల దగ్గరకు వెళ్ళాడు, ఎన్నో దేశాలకు వెళ్ళి ఉంటాడు. తన డబ్బంతా ఎంతగానో ఖర్చు పెట్టి ఉంటాడు. అయినా ప్రయోజనం లేదు. వ్యాధి ముదిరిపోయింది. వ్యాధి తన జీవితంలో మరణాన్ని రప్పిస్తూ ఉంది. ఈ మరణ స్థాయికి వచ్చేశాడు. అటువంటి స్థితిలో, అటువంటి ఒక భయంకరమైన వేదన స్థితిలో యేషయా ప్రవక్త అనే ఒక ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరకు వస్తూ ఉండగా హిజ్కియా యొక్క హృదయంలో ఒక ధైర్యం. దేవుని సేవకుడైన యేషయా ప్రవక్త మన ఇంటికి వస్తున్నాడంటే ఏదైనా ఒక శుభవాక్యం, శుభవాక్యము మనకు చెప్పి వెళుతాడు. ఖచ్చితంగా ఆయన మన కొరకు ప్రార్థిస్తాడు. ఖచ్చితంగా మన వ్యాధి బాగవుతుంది అని చెప్పి చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. యేషయా ప్రవక్త వచ్చాడు. తన ఇంటి దగ్గర తన యొక్క సింహాసనం పక్కన ఉన్న మరి యొక్క ఆ కుర్చీలో అతన్ని కూర్చొని పెట్టి యేషయాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతూ ఉన్నాడు. యేషయా ప్రార్థన చేస్తాడు. తన వ్యాధి బాగైపోతుంది. దేవుని ప్రవక్త యేసయ్య ఖచ్చితంగా నా జీవితంలో ఒక మార్పు వస్తుందని ఒక ఆశతో కూడా యేసయ్య ప్రవక్తను కూర్చొని పెట్టాడు. యేసయ్య ప్రవక్త మౌనంగా కూర్చొని మౌనంగా రాజు దగ్గర చెబుతున్నాడు, హిజ్కియా రాజా, నీ వ్యాధి భయంకరమై నీవు మరణం అవబోతున్నావు. నీ ఇల్లును చక్కబెట్టుకో. ఇక నీవు బ్రతకవు, ఇక నువ్వు చనిపోతావు. వేదనకరమైన మాటలు చెప్పాడు. హిజ్కియా రాజు అనుకున్నాడు మంచి వాక్యం ఏదైనా చెప్పి తనను ఆదరణ పరుస్తాడని. కానీ ప్రవక్త వచ్చి చెప్పింది, నీ ఇల్లుని చక్కబెట్టుకో, ఇల్లును చక్కబెట్టుకో. నీ మరణము వైపును వెళ్తున్నావు. నీవు ఇక బ్రతకవు. నీవు చనిపోబోతున్నావు, ఇక బ్రతకవు. హృదయం పగిలిపోయింది. హిజ్కియా యొక్క రాజు యొక్క హృదయం. ఏం చేయాలో తెలియలేదు. వైద్యులు చేయి విడిచారు, పర్వాలేదు. వైద్యాలు చేయి విడిచాయి, పర్వాలేదు. సేవకుడే వచ్చి చెప్పేశాడు. దేవుని రాయబారి అయిన యేషయా ప్రవక్తే వచ్చి చెప్పాడు, ఇక నువ్వు బ్రతకవు, ఇక నువ్వు చనిపోతావు. హిజ్కియా రాజు యొక్క హృదయం పగిలిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. యేషయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో మౌనంగా ఉన్న యొక్క హిజ్కియా రాజా గోడవైపు తిరిగి సర్వోన్నతుడి వైపు కన్నులెత్తి చూశాడు. సర్వశక్తుడైన యేసయ్య వైపు కన్నులెత్తి చూశాడు. లోకాన్ని సృష్టించిన యెహోవా దేవుడి వైపు కన్నులెత్తి చూశాడు. ఇకపైన ఎవరు ప్రయోజనం లేదు. ఈ రాజ్యంలో వైద్యాలు నమ్మాను, ప్రయోజనం లేదు. వైద్యులను నమ్మాను, ప్రయోజనం లేదు. ఎన్నో మందులను నమ్మాను, ప్రయోజనం లేదు. అన్ని నన్ను చేవిడి చేశాయి, ఇంకా ఎందుకు? సేవకులు కూడా నన్ను చేవిడి చేశారు. ఆదరణగా ఏదైనా నన్ను బలపరుస్తారనుకుంటే ప్రవక్త కూడా చెప్పేశాడు, నీవు బ్రతకవని.
ఇకపైన నాకు జీవితం లేదు, ఇకపైన నాకు భవిష్యత్తు లేదు, ఇక నేను చనిపోబోతున్నాననే స్థితికి వచ్చేసాను. ప్రభువా, ఇక నాకు ఉన్న ఒకే ఒక మార్గం నీవు మాత్రమే అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాడు. యేసయ్య దగ్గర చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన యొక్క ఫలితం ఎంత భయంకరమైనదో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. యెషయా ప్రవక్త 38వ అధ్యాయంలో 5వ వాక్యం చెప్పబడుతున్నది. యెషయా ప్రవక్త దగ్గర మరలా దేవుడు ప్రత్యక్షమై దేవుడు చెబుతున్న వాక్యంను చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదైన ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా! దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది. సర్వశక్తుడైన దేవుడు చెప్పాడు యెషయా ప్రవక్త దగ్గర అద్భుతమైన వాక్యం. ఆ వాక్యం మరలా చదువుతాను చూడండి. నీ కన్నీళ్లు నేను చూచితిని, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హిజ్కియా రాజు తన హృదయాన్ని పగలు కొట్టుకుని ఇకపైన నాకు ఎవ్వరూ లేరయ్యా, నమ్మిన వాళ్ళంతా చేయబడి చేశారు, వైద్యాలు సరి, వైద్యం సరి, మందులైనా సరే, ఎటువంటి ప్రవక్తలైనా సేవకులైనా అందరూ చేయబడి చేశారు. ఉన్న ఒకే ఒక నమ్మకం దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. దేవుడి వైపు కన్నులెత్తు చూశాడు. ప్రభు, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా. ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన వినిన దేవుడు. హిజ్కియా రాజు యొక్క కన్నీటిని చూసిన దేవుడు. హిజ్కియా రాజు యొక్క కన్నీటి బొట్టు, ప్రతి ఒక్క బొట్టు యేసయ్య పాదములో పడుతూ ఉంటే యేసయ్య తట్టుకోలేకపోయాడు. యేసయ్య తట్టుకోలేకపోయాడు. మరుక్షణమే యేసయ్య ప్రవక్త దగ్గర చెబుతూ ఉన్నాడు. యేసయ్య ప్రవక్త దగ్గర, నా సేవకుడా, తిరిగి వెళ్ళు, తిరిగి వెళ్ళు. ఏ హిజ్కియా రాజు అయితే చనిపోతావని చెప్పి వచ్చావు కదా, మరలా పో, మరలా పో. హిజ్కియా రాజా కన్నీళ్లు విడిచుట నేను చూశాను. అతడు హృదయం పగిలి నా దగ్గర ప్రార్థించాడు. అతడు కన్నీరు నా యొక్క పరలోక రాజ్యాన్ని కదిలింపజేసింది. అతడి యొక్క కన్నీరు నా యొక్క పాదాల్లో పడి ఉంది. ఇకపైన నేను మౌనంగా ఉండలేను యేసయ్యా. ఓ ప్రవక్త, ఇకపైన నేను మౌనంగా ఉండలేను, తిరిగి వెళ్ళు. నా సేవకుడు, నా యొక్క బిడ్డ కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అతనికి నేను తప్ప ఇంక ఎవరు లేరు. యేసయ్య యొక్క హృదయమే కరిగిపోయింది, కరిగిపోయింది. ఆకాశాన్ని భూమిని దేవాది దేవుడే హృదయాన్ని మార్చుకొని తిరిగి ప్రవచనాత్మకంగా తన యొక్క సేవకుని పంపించి చెబుతున్న అద్భుతమైన కార్యం. నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. ఓ హిజ్కియా రాజా, నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. అంతేకాదు, హిజ్కియా రాజా, నీవు మరణ భయంతో ఎంత వేదనతో ఉన్నావో, ఎప్పుడు చనిపోతావని వేదనతో ఉన్నావో, నీ మరణ భయాన్ని తొలగించడానికి, నీ వ్యాధి నుంచి నీకు ఒక అద్భుత స్వస్థతనిచ్చి 15 సంవత్సరముల మరణాన్ని ఆయుష్కాలమును దేవుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పి మరి యొక్క ప్రవచనాన్ని చెప్పాడు. హల్లెలూయా! నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు నీతో ప్రత్యేకించి మాట్లాడుతున్న ఒక అద్భుత వాక్యం, ఒకే ఒక వాక్యం. నీవు కన్నీళ్లు విడుచుట నా యేసయ్య చూశాడు. నా యేసయ్య చూశాడు. ఈ రోజు నువ్వు కన్నీళ్లు విడుచున్నది నా యేసయ్య చూశాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు ఏదో ఒక భయంకరమైన వ్యాధి చేత ఉన్నావు. అయ్యా, ఏదో దేవునికి నేను ఎరుని స్థితిలో, అయ్యో నేను పాపములో పడిపోయి, భయంకరమైన వ్యభిచారములో పడిపోయి, HIV ఎయిడ్స్ వ్యాధి నా జీవితాన్ని వచ్చేసిందే, నేను ఏం చేయగలని చెప్పి వేదనతో ఉన్నావేమో. భయంకరమైన కుష్ఠరోగం నా జీవితాన్ని, నా కుటుంబాన్ని వేదన పరుస్తుందని చెప్పి వేదనతో ఉన్నావేమో. భయంకరమైన క్యాన్సర్ నా జీవితాన్ని ఆవరించి ఉంది, నాకు ఇక చావు తప్ప వేరే మార్గం లేదని చెప్పి కన్నీరు విడుస్తున్నావేమో. ఎటువంటి తీరని భయంకరమైన రోగమైనా సరే నా యేసు ఈ రోజు నీతో చెబుతున్న ఒక్క కార్యం, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశానని చెబుతున్నాడు. నా యేసయ్య చెబుతూ ఉన్నాడు, నీ కన్నీటిని నేను చూశాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన వ్యాధి నీ కుటుంబాన్ని ఆవరించి ఉండవచ్చు. నీ స్థితిని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి నా యేసు నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నీ స్థితిని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ వ్యాధి నుంచి తొలగించి నీకు ఒక విడుదల అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు ఒక అద్భుత స్వస్థతని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హిజ్కియా రాజు చేసిన ఒక అద్భుత కార్యం ఏంటో తెలుసా?
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వింటున్న నీ జీవితంలో నీ వ్యాధి నుంచి కూడా విడుదల పొందాలని ఆశపడుతున్నావు కదా. నీవు చేయవలసిన ఒక కార్యం ఏంటో తెలుసా? ఈ హిజ్కియా రాజును చూడండి. ఇతడు చేసిన ఒక అద్భుతమైన కార్యం. వైద్యం చేయవిడిచిన, వైద్యాలు చేయవిడిచిన, ప్రవక్తయే చేయవిడిచిన అతడు చూసింది దేవుణ్ణి. హల్లెలూయా. నీవు ఈ సమయంలో నీవు ఎవరిని చూస్తున్నావనేదే ముఖ్యం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు చాలా వరకు సేవకులను నమ్ముకుని ఉంటున్నావు. ఈ సేవకుడి దగ్గరకు వెళ్ళాను, ప్రయోజనం లేదు. ఆ కూటానికి వెళ్ళాను, ప్రయోజనం లేదు. ఉపవాస కుడికలకి వెళ్ళాను, ప్రయోజనం లేదు. అద్భుత స్వస్థత కుడికలకి వెళ్ళాను, ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు లేదనుకుంటున్నావు. కానీ నీవు నమ్మింది ఎవరిని? నీవు విశ్వాసం ఉంచింది ఎవరిని? అద్భుతాలు చేసే యేసయ్యను నమ్మావా, లేదంటే స్వస్థపరుస్తాడని సేవకులను నమ్ముతూ ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలంటే సేవకుడు చేతిలో ఏమీ లేదండి. అద్భుతం జరగాలంటే యేసయ్య చేతులను చూడండి. హల్లెలూయా. యేసయ్య చేతిని చూస్తేనే నీకు అద్భుతం జరుగుతుంది. యేసయ్య చేతిలో ఏముందయ్యా అని నువ్వు అడగచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేతిలో గాయం పొందిన, రక్తం చిందబడిన ఆ యొక్క యేసు క్రీస్తు ప్రేమమయమైన ఆ హస్తాన్ని చూడండి. నీ వ్యాధిని తొలగించాలని, నీలో ఉన్న తీరని వ్యాధిని తొలగించాలని ఆ గాయపడిన యేసయ్య హస్తాన్ని చూడండి. నీ కోసం తన రక్తాన్ని చిందించిన ఆ యేసయ్య గాయాల్ని చూడండి. ఎవరి కోసం ఆ గాయాలు? ఎవరి కోసమయ్యా? నీ వ్యాధిని తొలగించాలని, నీకొక విడుదల ఇవ్వాలని, నీకొక స్వస్థతని ఇవ్వాలని ఆయన నీ కోసం గాయపరచబడ్డాడు. ఆయన నీ కోసం చీల్చబడ్డాడు. ఆయన నీ కోసం మేకులతో చేతులతో కొట్టబడ్డాడు. ఎందుకొరకు? నీ వ్యాధిని స్వస్థపరచడానికి, నీ వ్యాధిని స్వస్థపరచడానికి. అందుకే వాక్యం తేటగా చెప్పబడుతుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నే అని చెప్పి నా యేసయ్య చెప్పాడు. నా యేసయ్య చెప్పాడు. నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని నీ కోసం తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్య చెబుతున్న ఒకే ఒక కార్యం. నీ జీవితంలో ఒక అద్భుతం కావాలా? ఇప్పుడు ఒక అద్భుతం కావాలా? నీ వ్యాధిలో నుంచి ఒక విడుదల కావాలా? నీవు చేయవలసిన ఒకే ఒక కార్యం, యేసయ్యను చూడు. యేసయ్యను చూడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు ఎవరిని చూస్తూ ఉన్నావు? ఎవరిని చూస్తూ ఉన్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాజును చూడండి. ఒక దేశానికే రాజు అయినా అతడు చూసింది దేవుణ్ణి. దేవుణ్ణి చూశాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవాది దేవుని చూశాడు. తనకు ఒక అద్భుతం జరగాలని యేసయ్య వైపు చూశాడు. మనుషుల్ని నమ్మి ప్రయోజనం లేదని దేవుని వైపు చూశాడు. అందుకే దేవుడు దిగి వచ్చాడు. రెండవ కార్యం ఏంటో తెలుసా? తన హృదయాన్నే చీల్చబడి, తన హృదయాన్నే కుమ్మరించి దేవుని ఎదుట కుమ్మరించాడు. కన్నీరు కార్చాడు. ఇకపై నాకు ఎవరూ లేరయ్యా, ఇక నీవే నాకు దిక్కుని చెప్పి ప్రభువునే ఆనుకున్నాడు. ప్రభువే దిగి వచ్చాడు. హల్లెలూయా. కాలాలను మార్చేశాడు. కన్నీటి ప్రార్థన కాలాన్నే మార్చింది. కన్నీటి ప్రార్థన మరణాన్ని జయించింది. కన్నీటి ప్రార్థన స్వస్థతనిచ్చింది. హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా దేవుని వైపు చూసినట్లయితే, కన్నీరు విడిచి దేవుని వైపు ప్రార్థించినట్లయితే నీకు ఒక అద్భుతం జరగబోతుంది. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తెలిసిన ఒక సహోదరులు ఉన్నారు. తమిళనాడు ప్రాంతంలో నాలుమావడి అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. దేవుని ఎరుగని ఒక హిందూ కుటుంబంలో ఉన్న ఒక సహోదరుడు. తన యొక్క 14వ సంవత్సరంలోనే హిందుత్వంలో చాలా భయంకరమైన వైరాగ్యం కలిగిన ఒక వ్యక్తి. క్రైస్తవులంటే అస్సలు పట్టుకోదు. క్రైస్తవులంటే అంత అసహ్యం. ఎవరైనా కోపించుకుంటాడు. అంతటి వ్యక్తిత్వం. హిందుత్వం అంటే అంతటి వైరాగ్యం. అటువంటి ఒక సహోదరుడు తన యొక్క చిన్న వయసు 14వ సంవత్సరంలోనే తనకు అటువంటి ఒక భయంకరమైన వైరాగ్యంతో జీవించాడు. కానీ అకస్మాత్తుగా అతని యొక్క జీవితంలో ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి అతన్ని ఆవరించింది. 14వ సంవత్సరంలోనే అతని యొక్క గుండెలో సమస్య ఏర్పడి హార్ట్ ప్రాబ్లం అట్లే గుండె ఉబ్బిపోయి పెరిగింది, ఉబ్బిపోయింది. తన యొక్క కాళ్ళు చేతులు రెండు పడిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. కన్న తల్లి ఎక్కడ అక్కడ అని చెప్పి అనేక హాస్పిటల్స్, అనేక వైద్యులను చూపించారు. వేళ్ళు ఖర్చు పెట్టారు. ప్రయోజనం లేదు. ఏమి చేసినా ప్రయోజనం లేదు. డాక్టర్స్ చూశారు, ఇంత చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లం, ఇకపై ఈ బాలుడు బ్రతకడు, వ్యాధితో చనిపోవలసిందే, ఇక బ్రతకడానికి ఆస్కారమే లేదు, తీసుకువెళ్ళిపోండి అని చెప్పేశారు. తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు.
కన్న కుమారుడు నొప్పి భరించలేకపోతూ ఉన్నాడు. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. కన్న కుమారుడు యొక్క కేకలు తల్లి యొక్క హృదయాన్ని బాణంగా గుచ్చుతూ ఉంది. ఏం చేయాలో తెలియని తల్లికి తన యొక్క కుమారుని తీసుకుని ఇంటికి వచ్చేసింది. గ్రామమే వస్తూ ఉన్నారు ఆ బాలును చూడడానికి. చివరి సమయం, ఇక బ్రతకడని చెప్పి చేయవిడి చేశారు. చివరి సమయం, ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ యొక్క గ్రామమే ఆ బాలును చూడడానికి, చివరి చూపు చూడడానికి వచ్చి చూస్తూ వెళ్ళిపోతున్నారు. అందరూ ఆ తల్లిని ప్రేమతో ఆదరించి చూడడానికి చూస్తున్నారే కానీ ఎవ్వరూ ఆదుకోలేకపోతున్నారు. కారణం, ఆ బాలుడికి హార్ట్ ప్రాబ్లం. సన్నగా అయిపోయాడు. ఆకలి నిద్ర ఏమీ లేదు, ఎముకలు మాత్రమే ఉన్నాయి. శరీరం అంతా క్షీణించిపోయింది. చావు బ్రతుకుతో పోరాడుతూ ఉన్నాడు. అందరూ వచ్చి ఆదరణ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరు ఆదుకోలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఓ క్రైస్తవ సహోదరుడు ఆ బాలును చూడడానికి వచ్చాడు. వచ్చి ఆ తల్లి దగ్గర అడిగాడు, అమ్మా, మీ బాలుడు కొరకు, మీ కుమారుడు కొరకు నేను ప్రార్థన చేయవచ్చా అని అడిగాడు. ఆ తల్లి అంది, నాకు వేరే మార్గం ఏమీ లేదయ్యా, నా కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు, ఇక ఏ ప్రయోజనం లేదు, ఇంకా నేను ఏం చేసినా నా కుమారుడు నేను బ్రతికించుకోలేను, నువ్వన్నా ప్రార్థన చేయని చెప్పి విడిచేసింది. ఆ తల్లి చెప్పిన వెంటనే ఆ యొక్క క్రైస్తవ సహోదరుడు బాలుడి దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కన్నీరు విడిచాడు. ప్రభు దగ్గర పోరాడాడు. ప్రభు, ఈ బాలుని స్వస్థపరిచే కావాలి ప్రభు అని చెప్పి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. సుమారు 1 గంట తరువాత దేవుని శక్తి ఆ యొక్క గది అంతా ఆవరించింది. దేవుని శక్తి ఆ యొక్క గది అంతా ఆవరించింది. దేవుడే తన హస్తాన్ని తాకాడు. ఆ యొక్క 14 సంవత్సరాల ఆ బాలుడి పైన తన హస్తాన్ని తాకి ఆ గుండె పైన తాకే వెంటనే గుండెలో మార్పు వచ్చేసింది. మరుక్షణంలోనే అతని యొక్క గుండెలో మార్పు, అతని యొక్క కాళ్ళు చేతిలో ఉన్న అన్ని కార్యాల్లో దేవుడు ఒక విడుదల ఇచ్చి అప్పుడప్పుడే స్వస్థతనిచ్చేశాడు. హల్లెలూయా! ఆ యొక్క యవ్వన సహోదరుల్లో తట్టుకోలేని సంతోషం. యేసు క్రీస్తు అంటే ఒక శత్రువుగా చూశానే, యేసు క్రీస్తు అంటే ఒక అన్య దేవతగా చూశానే, అటువంటి యేసు క్రీస్తే నన్ను వెతికి వచ్చాడే, నా పైన ప్రేమ చూపాడే, నన్ను రక్షించాడే, చావుతో పోరాడుతూ ఉన్న నన్ను బ్రతికించాడే అని చెప్పి యేసయ్యను ఆ రోజే అంగీకరించాడు. తన యవ్వన ప్రాయంలో సేవను కొనసాగించజేశాడు. ఇప్పటికీ దేవుని యొక్క బలమైన సేవకుడుగా, ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సేవకుడుగా ఈ దేశంలో ఉంటున్న మోహన్ సి లాజరస్ దేవుని శక్తి చేత ఉపయోగించబడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క గొప్ప సేవకుడైన మోహన్ సి లాజరస్ గారిని బాగు చేసిన అదే దేవుడు నిన్ను కూడా బాగు చేయడానికి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. నీ యొక్క వ్యాధి నుంచి నిన్ను విడిపించడానికి, భయంకరమైన వేదన నుంచి నిన్ను విడుదల చేయడానికి నా యేసు ఇప్పుడు నిన్ను తాకడానికి వచ్చి ఉన్నాడు. అంతేకాదు, నిన్ను ఒక గొప్ప సేవకుడిగా మార్చగలడు, నిన్ను ఒక గొప్ప సాక్షిగా మార్చగలడు. అది ఎటువంటి వ్యాధి అయినా సరే యేసయ్యను నువ్వు చూసినట్లయితే ఈ రోజు నీకు ఒక అద్భుతం జరగబోతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా! ఈ రోజు నా దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఒక అద్భుతం కావాలా? నీ జీవితంలో ఒక అతిశయం కావాలా? నీ జీవితంలో ఇప్పుడు మరణముతో పోరాడుతున్న నీ వ్యాధి నుంచి విడిపించబడాలా? తీరని వ్యాధి, నయం కాని వ్యాధి, వైద్యమే లేని వ్యాధి, వైద్యులు చేయవిడిచిన వ్యాధి ఎటువంటిదైనా సరే నా యేసు ఈ రోజు నీకు బాగు చేయాలి అని నీవు ఆశపడినట్లయితే నా యేసు ఇప్పుడు నీ గదిలోకి రాబోతూ ఉన్నాడు, నిన్ను తాకబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి, నిన్ను తన యొక్క గాయపడిన హస్తముతో నిన్ను స్వస్థపరిచి నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా! నీవు నమ్మినట్లయితే ఈ రోజే దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. నీవు నమ్మినట్లయితే ఇప్పుడు నీ వ్యాధి తొలగబడబోతుంది. నీవు నమ్మినట్లయితే ఇప్పుడు ఒక అద్భుతం నీకు జరగబోతుంది. కారణం, నీ కోసం నా యేసు బలి అయ్యాడు. కారణం, నీ కోసం నా యేసు చీల్చబడ్డాడు. కారణం, నీ కోసం నా యేసు రక్తాన్ని చిందించాడు. నీవు సుఖముగా, ఆరోగ్యముగా, పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. నీకోసమే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అప్పగించిన దేవుడు తన గాయపడిన హస్తాన్ని నీపై తాకబోతూ ఉన్నాడు. నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యాన్ని చేయబోతున్నాడు. నీవు విశ్వాసించి ఇప్పుడే మోకరిల్లు. ఈ టీవీకి ముందే మోకరిల్లు. నీకు ఒక అద్భుతం ఇప్పుడు జరగబోతుంది. అందరూ ఉన్న స్థలంలోనే మోకరిస్తారా? ఉన్న స్థలంలోనే మోకరిస్తారా? మరొకటి మీకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాను.
సేవకుల్ని కాదు, వైద్యాన్ని కాదు, వైద్యమును కాదు, దేవుని చూడండి, యేసయ్యను చూడండి. నీ కోసం చీల్చబడిన యేసయ్యను చూసావంటే, నీ కోసం గాయపడిన యేసయ్యను చూసావంటే నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది, నీ జీవితంలో ఒక విడుదల వస్తుంది, నీకు ఒక అద్భుతం జరుగుతుంది. ఈ క్షణం నీకు ఒక అద్భుతం జరగాలంటే యేసయ్యను చూడండి. ఒక దేశానికే రాజైన హిజ్కియా రాజు అందరూ చేవిడి చేశారు. వైద్యం, రాజులు, ప్రజలు అందరూ చేవిడిచారు. దేవుని సేవకుడు కూడా చనిపోతావని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈ హిజ్కియా రాజా దేవుని వైపు చూశాడు, ఆయన వైపు చూశాడు, ఆయన వైపు చూశాడు. ఆయన తప్ప ఇంకెవరు సహాయం చేయలేరని తెలుసు, అందుకే ఆయన వైపు చూశాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నీవు యేసయ్య వైపు చూసావంటే యేసయ్య నిన్ను దీవించబోతున్నాడు. నీవు యేసయ్య దగ్గర కన్నీరు విడిచావంటే నీ కన్నీటి యొక్క విలువ ఏంటో నువ్వు చూడబోతున్నావు, నీ ప్రార్థన యొక్క విలువ ఏంటో నువ్వు చూడబోతున్నావు. ఈ క్షణంలో యేసయ్య నిన్ను తాకబోతున్నాడు. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. యేసయ్య సేవకుడుగా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఉన్న స్థలంలోనే ఎక్కడైతే ఉన్నారో అక్కడే మోకరించండి. అక్కడే మీ యొక్క వ్యాధి స్థలంలో మీ చేతిని ఉంచండి. ఒకవేళ తలనొప్పి అయితే తల దగ్గర, చెవి నొప్పి అయితే చెవి దగ్గర, హార్ట్ ప్రాబ్లం అయితే హార్ట్ దగ్గర, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ నీ చేయి ఉంచండి. తీరని వ్యాధి అయినా సరే, ఎటువంటి వ్యాధి అయినా సరే నీ చేతిని మాత్రం ఉంచు చాలు. యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు చూడు. కళ్ళు తెరవకు, కళ్ళు మూసుకుని యేసయ్య వైపు చూడు. యేసయ్య నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. అందరూ మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ తల వంచి ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడును కూడా ఈ యొక్క టీవీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మోకరించి ఉన్నారయ్యా. వాక్యాన్ని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ మోకరించి ఉన్నారు. హిజ్కియా రాజు యొక్క కన్నీటిని చూసిన అదే దేవుడవు, హిజ్కియా రాజు యొక్క కన్నీటికి ఉన్న విలువను అనుగ్రహించిన దేవుడవు. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ హస్తాన్ని తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ గాయపడిన హస్తం ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడుదలను గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెహోవా రాఫా అయిన నా దేవుడు ఇప్పుడే మీ హస్తాన్ని తాకి ఒక అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్య నామమందు ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థించే ప్రతి ఒక్కరి పైన తన హస్తం తాకబడుతుంది. ఎవరెవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారో వారిపైన యేసయ్య తన హస్తాన్ని తాకుతూ ఉన్నాడు. ఇప్పుడు తన హస్తాన్ని తాకుతూ ఉన్నాడు. ఒక అద్భుత స్వస్థత నీకు కలగబోతుంది. ఇప్పుడు ఒక అద్భుత స్వస్థత నీకు కలగబోతుంది. ఇప్పుడే యేసు నామములో ఒక అద్భుతం కలుగునుగాక. ప్రతి ఒక్క వ్యాధి తొలగునుగాక యేసు నామములో. ఎటువంటి క్యాన్సర్ అయినా, ఎటువంటి తీరని HIV, ఎటువంటి తీరని వ్యాధి అయిన ఎయిడ్స్, ఎటువంటి వ్యాధులైనా సరే ఇప్పుడే యేసు నామములో తొలగునుగాక. ఇప్పుడే ఎటువంటి తీరని వైద్యములు చేత చేయి విడవబడిన వాళ్ళు ఇప్పుడే స్వస్థపరచబడుతురు గాక. ఇప్పుడే యేసు నామములో ఆ తలనొప్పుల పైన దేవుని శక్తి తాకుతూ ఉంది. యేసు నామములో శరీరం అంతా బలహీనత, బంధింపబడిన స్థితిలో ఉన్నదని చెప్పి కుమ్మరిపోతున్న సహోదరుడా, నీ పైన దేవుని శక్తి కుమ్మరించబడుతూ ఉంది. ఇప్పుడే దేవుని మహిమ కుమ్మరించబడుతుంది. ఎటువంటి వ్యాధి అయినా సరే యేసయ్య తన హస్తాన్ని తాకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతూ ఉంది యేసు నామములో. ఇప్పుడు ఒక ఆశ్చర్యం జరుగుతూ ఉంది యేసు నామములో. యేసు నామములో ప్రియ సహోదరుడా, విశ్వాసం ఉంచు. నీ కోసం చీల్చబడిన యేసయ్య ఇప్పుడు నీ పైన హస్తం తాకబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. యేసయ్య నిన్ను తాకబోతున్నాడు. రైట్ నౌ ఇప్పుడే దేవుని శక్తి దిగి వస్తుంది యేసు నామములో. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకే స్తోత్రం. మీ నామాన్ని మహిమపరిచినందుకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని ముట్టినందుకే స్తోత్రం. యేసయ్య మీకే మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దేవుడు మీతో ప్రత్యేకించి మాట్లాడాడు. ఏదో ఒక వ్యాధి చేత బానిసై వేదన పడ్డావు, అనేక సంవత్సరాలుగా చేవిడవబడ్డావు. ఇప్పుడు పరిశోధించి చూడు, నీలో ఒక మార్పును చూడబోతున్నావు. ఇప్పుడు నీకు ఒక అద్భుతం జరిగింది కదా, నీ వెంటనే మాతో కూడా పంచుకో. నీకు జరిగిన అద్భుతాన్ని మా సెల్ నంబర్కు మాతో కూడా పంచుకో. నీకు జరిగిన అద్భుతాన్ని మాతో కూడా పంచుకో. నీవు విన్న వాక్యం ద్వారా ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డావో అది మాతో కూడా పంచుకో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా.